Hi, welcome to Mad Dog Sports. IPL mini auction expectations మించి ఉత్కంఠభరితంగా సాగింది. హాయ్ చందు. హాయ్ కిషోర్. ఎక్స్పెక్టేషన్స్ మించి అద్భుతంగా సాగిందని చెప్పుకోవచ్చునా ఐపీఎల్ మినీ ఆక్షన్? కరెక్టే. మినీ ఆక్షన్ ఎంత ఇదిగా జరుగుతుంది అని చెప్పేసి అంటే ఒక్కొక్క ఆటగాడి మీద ఇన్ని కోట్లను వెచ్చిస్తారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేకపోయింది. సో దాన్ని ఆ కాంటెస్ట్లో కనుక చూసినట్లయితే డెఫినెట్గానే ఎవరు ఊహించినటువంటి విధంగానే ఈ ఆక్షన్ వెళ్ళింది అనేటువంటిది. ఎందుకంటే కోర్స్ బిగ్ సర్ప్రైజ్ అనేటువంటిది టోటల్ ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటిగా 13 ఎడిషన్స్ అయిపోయినాయి. వీఆర్ ఇన్ ది 14th ఎడిషన్ నౌ. సో దీనికి సంబంధించి అసలు ఐపీఎల్ ఆక్షన్లోనే హయ్యెస్ట్ రేట్ పలిగినటువంటి క్రిస్ మారిస్ కావచ్చు. నో డౌట్ హీఈస్ వెరీ గుడ్ యూటిలిటీ ఆల్రౌండర్. బట్ అయినా కానీ ఒక్క విదేశీ ఆటగాడి మీద అంటే యువరాజ్ సింగ్కి 16 crores పలికినప్పుడే అబ్బాయి ఇంత ఒక ఆటగాడికి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయినటువంటి దశలో క్రిస్ మారిస్ మీద 16.25 పెట్టడం అనేటువంటిది, పైగా ఇక్కడ గమనించాల్సినటువంటిది ఆర్సీబీకి ఉన్నటువంటిదే అంటే వాళ్ళ పర్స్ ఇదే చాలా తక్కువ, 35 crores. యా. సో అంటే హాఫ్ ఆఫ్ దేర్ అమౌంట్, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ దేర్ అమౌంట్ ఒక్క ఆటగాడి మీదే పెట్టడం అనేటువంటిది ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్. ఇంకొక విషయంలో గమనించినట్లే కనుక అన్క్యాప్డ్ ప్లేయర్ కృష్ణప్ప గౌతమ్, హీఈస్ ఏ యూస్ఫుల్ ఆల్రౌండర్, లోయర్ ఆర్డర్ మంచి బ్యాట్స్మెన్ అతను. అఫ్కోర్స్ డొమెస్టిక్ T20లో కూడా ఒక హాఫ్ సెంచరీ కొట్టినటువంటి వ్యక్తి, ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటిది. బట్ అయినా కానీ అతనికి కూడా 9.25 వెళ్ళటం అనేటువంటిది. సో ఈ రెండు కూడా బిగ్గెస్ట్ సర్ప్రైజ్లే. అలాగనే సహజంగానే స్మిత్ విషయాన్ని తీసుకుంటే కనుక స్మిత్కి పోటీ ఉంటుంది అనుకునేటువంటిది నో డౌట్. కొన్ని కారణాల వల్ల రాజస్థాన్ రాయల్స్ అతన్ని వదులుకున్నా కూడా, బట్ ప్లేయర్గా ఇప్పటికీ కూడా స్మిత్గా ఉన్నటువంటి ఆ క్రెడిబిలిటీ ఉంది. అతని యొక్క సేవలు ఎప్పుడు ఏ జట్ అయినా సరే కోరుకుంటూ ఉంటుంది. సో అలాంటి ఇదిలో స్మిత్ తన యొక్క బేస్ ప్రైస్ ఏదైతే ఉందో దాని మీద ఆఫ్కోర్స్ ఇంకో 20 lakhs పెట్టారనుకో. బట్ టోటల్గా అట్లాగా అనేటువంటిది కూడా ఢిల్లీ క్యాపిటల్స్ అట్లీస్ట్ కొనుక్కుంది. మేబీ రికీ పాంటింగ్ స్మిత్ యొక్క క్యాలిబర్ని, ఆ యొక్క కెపాసిటీని తెలుసు కాబట్టి బహుశా హీ మైట్ బి ఆప్టెడ్ ఫర్ హిమ్. బట్ ఇలాంటి సర్ప్రైజులు మాత్రం ఈసారి చాలా జరిగాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అందుకని ఊహించిన దానికన్నా కూడా చాలా భిన్నంగానే ఈ మినీ ఆక్షన్ వెళ్ళింది అనేటువంటిది. మెయిన్ ఆక్షన్ ఓవరాల్గా అన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ మినీ ఆక్షన్లో ఈ రకమైనటువంటివి ఎక్స్పెక్ట్ చేయనటువంటివి జరిగినాయి. ఫ్రాంచైజీస్ అందరూ కూడా వాళ్ళ హోంవర్క్ చేసి వచ్చినట్టు కనబడుతుంది. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ సంబంధించినంత వరకు సీరియస్ బిడ్డింగ్ నడిచింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ వీళ్ళందరూ అంటే ఫారిన్ ప్లేయర్స్, ఆల్రౌండర్స్, తర్వాత హై అండ్ ఫాస్ట్ బౌలర్స్, వీళ్ళకి ఎక్కువగా డిమాండ్ కనబడింది. ఎలా చూడాలి దీన్ని? అందరూ కూడా సహజంగానే 2020 అనేటువంటిది బిట్స్ అండ్ పీసెస్ ప్లేయర్స్ యొక్క డిమాండ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ కాంటెస్ట్లో గమనించినప్పుడు సహజంగానే ఒక అంటే బౌలింగ్ ఆల్రౌండర్ల కోసమే అందరూ వెళ్తారు అనేటువంటిది అందరూ ఊహించేటువంటిది. అదే రకమైనటువంటి జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా అంటే బీసీసీఐ అలాగనే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఇప్పటికైతే కనుక యాజ్ ఆఫ్ నవ్ ఆఫ్ కోర్స్ కేవలం 4 వెన్యూల్ని అంటే బాంబేలో ఉండేటువంటి 4 స్టేడియంలు ప్లస్ ఆఫ్ కోర్స్ అహ్మదాబాద్ ఒకటి, పూణేలో ఒక పూణే కూడా ఇన్సైడ్ ఆఫ్ మహారాష్ట్ర అనేది మహారాష్ట్ర ఇది ప్లస్ ఒకటి గుజరాత్కి వెళ్ళింది అహ్మదాబాద్కి. ఓకే. సో కాబట్టి అక్కడే జరుగుతాయి మ్యాచ్లు అనేటువంటి ఇది. ఇంకా మామూలు ఐపీఎల్ దానిలాగా అంటే ఒక్కొక్క ఇంట్లో ఒకటి బయట ఒకటి ఆడేటువంటి అది కాకుండా ఇంకా దాని మీద ఒక డెసిషన్కి రాలేకపోయారు. సో కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్లో సహజంగానే మ్యాచెస్ జరుగుతున్న కొద్దీ వికెట్ యొక్క వేర్ అండ్ టేర్ ఇదవుతూ ఉంటుంది. సో కాబట్టి అంటే వాటరింగ్ చేసేటువంటి అవకాశం ఎక్కువ దొరకదు గ్రౌండ్స్మెన్కి. సో న్యాచురల్గానే వేర్ అండ్ టేర్ ఎక్కువ ఉంటుంది టువర్డ్స్ సెకండ్ హాఫ్ ఆఫ్ ది టోర్నమెంట్కి వెళ్ళేటప్పటికి. సో దీంట్లో డెఫినెట్గానే ఫాస్ట్ బౌలర్లు కనుక ఉండేట్లయితే అంటే అట్లీస్ట్ 140+ జనరేట్ చేయగలిగేటువంటి వాళ్ళు ఏంటి అంటే కనుక దాన్ని జనరల్గానే వికెట్ స్లో డౌన్ అవుతుంది కాబట్టి ఆ ఫాస్ట్ని అడ్జస్ట్ చేయడం అనేటువంటిది బ్యాట్స్మెన్ అడ్జస్ట్ అవ్వడం అనేటువంటిది కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్ బహుశా అన్ని ఫ్రాంచైజీ ఓనర్లకి కోచ్ల మైండ్లో మెదిలిందేమో అనేటువంటి భావన కలుగుతోంది. ఎప్పుడైతే వాళ్ళు ఫారెన్ ఫాస్టెస్ట్ బౌలర్స్కి ఆప్ట్ చేసుకున్నారో, వాళ్ళ మీద ఎక్కువ పోటీ జరిగిందో, ఈ యాంగిల్ని గమనించినప్పుడు ఆ భావన కలుగుతోంది. టీమ్స్ విషయానికి వస్తే మనం డిఫెండింగ్ ఛాంపియన్స్ గురించి మాట్లాడుకుందాం. నార్థన్ కోటర్నైల్, తర్వాత పేస్ చావ్లా, ఆడమ్ మిల్లే, ముగ్గురు అంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. మిల్లే తర్వాత కోటర్నైల్ ఇద్దరు కూడా వరల్డ్ రినౌండ్ బౌలర్స్ అని చెప్పుకోవచ్చు. సో ముంబై వాళ్ళకు ఉండే ఆ ఫాస్ట్ బౌలింగ్ రిసోర్సెస్ని రీప్లేస్ చేసిందని చెప్పొచ్చా?
లాస్ట్ టైం మలింగా లేనటువంటిది కొంచెం కనబడింది లాస్ట్ ఎడిషన్లోనే. ముంబై అఫ్ కోర్స్ 5 టైమ్స్ ఛాంపియన్స్, మంచి బ్యాలెన్స్డ్ సైడ్ ఎప్పుడు కూడాను. కిషోర్ ముంబై అన్న వెంటనే మనం గమనించాల్సినట్టు వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్గా ఆక్షన్లో పాల్గొంటూ ఉంటారు. ఇంత మటుకు కూడా వాళ్ళు 5 టైమ్స్ ఛాంపియన్స్ అయినా కూడా ఎప్పుడూ ఏ ఆటగాడి మీద కూడా 10 crores పైన ఖర్చు పెట్టినటువంటిది కూడా లేదు. సో ఆ రకమైనటువంటి క్యాలిక్యులేషన్స్లో వాళ్ళు యూటిలిటీ ప్లేయర్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేటువంటి దానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. మరొకసారి ఈ మినీ ఆప్షన్లో కూడా అదే రకమైనటువంటి ఇది చాలా స్పష్టంగా కనపడింది వాళ్ళ యొక్క హోంవర్క్ అనేటువంటిది. సో కాబట్టి కార్టనైల్ ఈజ్ ఆల్వేస్ ఎనీ టైమ్ ఏ మ్యాచ్ విన్నింగ్ బౌలర్, సో ఎనీ కండిషన్స్లో కూడా. సో కాబట్టి డెఫినెట్గానే వాళ్ళ బౌలింగ్ని స్ట్రెంత్ చేయడం కోసం, ఎందుకంటే బుమ్రా మీద ఎక్కువ ఆధారపడేటువంటి అవకాశం లేదు. ఇక్కడ గమనించాల్సినటువంటిది లాస్ట్ టైం ఎప్పుడైతే మలింగా లేదో అఫ్కోర్స్ బుమ్రా మొదటి 2-3 మ్యాచ్లు అతను కొంచెం ఆఫ్ కలర్గా కనపడినా కూడా టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది టోర్నమెంట్కి వచ్చేటప్పటికి బుమ్రా అగైన్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎ మ్యాచ్ విన్నర్. సో కానీ ఈసారి కొంచెం అంటే ఇండియన్ టీం కూడా నేషనల్ స్క్వాడ్లో కూడా అతన్ని కొంచెం రెస్ట్ ఇస్తూ చాలా క్యాలిక్యులేటెడ్గా అతని సర్వీసెస్ని వాడుకునేందుకు ప్లాన్ చేస్తూ ఉంది. కాబట్టి మొత్తం 14 మ్యాచెస్ బుమ్రాని ఆడించేటువంటి ఛాన్స్ ఒకవేళ లేకపోతే కనుక కొట్టనైల్ లాంటి ఒక బౌలర్ ఉంటే అవసరం ఉంటుంది అనేటువంటి దాంతో అతని మీద హైయెస్ట్ బిడ్ వేసి వాళ్ళు అతన్ని సొంతం చేసుకున్నట్టుగా కనబడుతోంది మనకి. ఆడమ్ మిల్ కూడా ఫాస్ట్ బౌలర్, తర్వాత ట్రెంట్ బోల్ట్ వాళ్ళకి కీలకమైన బౌలర్. సో అంటే విదేశీ ఫాస్ట్ బౌలర్స్ పైన కనుక రిలే అయితే కనుక తన మీద ఒత్తిడి తగ్గించాలని కూడా ఈ విదేశీ ఫాస్ట్ బౌలర్ని తీసుకున్నారు అనుకోవచ్చా? ట్రెంట్ బౌల్ట్లో ఉన్నటువంటి వీక్నెస్ ఏంటంటే ఒకవేళ కనుక ఫస్ట్ ఓవర్ అతను ఆఫ్ కలర్ అయ్యేట్లయితే, ఎక్స్పెన్సివ్ అయ్యేట్లయితే కనుక మిగిలినటువంటి 3 ఓవర్లలో కూడా ఇంపాక్ట్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. ఈవెన్ యాక్చువల్గా న్యూజిలాండ్కి సంబంధించినటువంటి 1 డే గేమ్లో అప్పుడు కూడా ట్రెంట్ బౌల్ట్ నో డౌట్ హీఈస్ ఎ వెరీ ఎకానమీ బౌలర్ అండ్ వికెట్ టేకింగ్ బౌలర్. బట్ ఒకరోజు కనుక ఒకవేళ ఒక్క స్పెల్ కనుక తప్పేట్లయితే మాత్రం ఆ తర్వాత అతను చాలా ఆర్డినరీ బౌలర్గా కనబడుతూ ఉంటాడు. ఈవెన్ లాస్ట్ ఎడిషన్లో మనం చూసాం సూపర్ ఓవర్లో అతన్ని ఏకంగా 6 కొట్టినటువంటి పరిస్థితి. సో కాబట్టి ఈ యాంగిల్లో కూడా ఫారిన్ బౌలర్స్ ఉండాలి, దాంతోపాటు బౌల్ట్ లాంటి మీద కొంచెం బడ్డెని తగ్గించాలి అనేటువంటిది, అతనికి సపోర్టింగ్గా ఉండాలనేటువంటి ఒక క్యాలిక్యులేషన్ మాత్రం ఈసారి ముంబై ఇండియన్స్ సెలక్షన్స్లో చాలా స్పష్టంగా కనబడింది. అనదర్ టెండూల్కర్ మేక్స్ ఏ కమ్ బ్యాక్ టు హోమ్ రాదర్, అర్జున్ టెండూల్కర్ ఇన్ ముంబై ఇండియన్ స్క్వాడ్. ఆఫ్ కోర్స్ సచిన్ టెండూల్కర్ ఇది, బట్ సచిన్ టెండూల్కర్ లాగా కాకుండా అంటే బ్యాట్స్మెన్గా కాకుండా అర్జున్ టెండూల్కర్ ఈజ్ ఏ బౌలింగ్ ఆల్రౌండర్. ఈజ్ ఏ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్. ఆఫ్ కోర్స్ హీ జనరేట్స్ 120-125 స్పీడ్ని జనరేట్ చేస్తాడు. ఎందుకంటే అర్జున్ టెండూల్కర్ ఆడినటువంటి అండర్-19 మ్యాచెస్ నేను ప్రత్యక్షంగా చూశాను, నేను అప్రిషియేట్ చేశాను నేను. సో కాబట్టి ఐ నో హిమ్ వెరీ వెల్. అండ్ లోయర్ ఆర్డర్లో మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ కూడా అతను. మొన్న కూడా ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్లో అతను 6లు కొట్టినటువంటిది. సో న్యాచురల్గానే టెండూల్కర్ అనేటువంటి నేమ్ ఇట్ సెల్ఫ్ విల్ క్యారీ. సో లెట్స్ గో టు రాజస్థాన్ రాయల్స్. క్రిస్ మారిస్ ఇందాక మీరు చెప్పారు 16.25 crores దేర్ బిగ్గెస్ట్ బిడ్. ముస్తఫిజుర్ రెహమాన్ తర్వాత ఇండియన్ ఆల్రౌండర్ శివం దుబే 4.4 crores కొన్నారు. రాజస్థాన్ రాయల్స్ చాలా ఆర్గనైజ్డ్గా కనబడిందా వాళ్ళ మొత్తం ఈ టీంని పికప్ చేయడంలో? ఈసారి వాళ్ళ టీంని పికప్ చేసుకున్న విషయం మాత్రం అదే స్పష్టంగానే కనపడింది. ఫస్ట్ ఎడిషన్ ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్స్, ఆ తర్వాత ఆ రకమైనటువంటి ఆ పేరుని క్యారీ చేయలేకపోయారు వాళ్ళు. సో ఈవెన్ యాక్చువల్గా ప్లే ఆఫ్కి రావడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటిది లాస్ట్ టైం కూడా చూసాం మనం. సో కాబట్టి అటువంటి తరుణంలో ఈసారి ఎట్లయినా సరే మళ్ళీ ఇంకొకసారి రెండోసారి ఛాంపియన్ అనిపించుకోవాలనేటువంటి విధంగా వాళ్ళు ఒక పక్కా ప్రణాళికతోటి ఒక హోంవర్క్ చేసుకొనే ఈసారి టీంని సెలెక్ట్ చేసినట్టుగా అంటే కొనుక్కున్నట్టుగా కనబడుతుంది. దానికి ప్రధానమైనటువంటిది నిజంగానే ముంబై ఆల్రౌండర్ శివం దూబేని 4.4K తీసుకోవడం అనేటువంటిది. హీ ఈస్ వెరీ గుడ్ టాల్ అండ్ వెరీ గుడ్ బౌలర్ అండ్ ఆఫ్ కోర్స్ మిడిల్ ఆర్డర్ బ్యాట్. సో కాబట్టి శివం దూబే సెలక్షన్ ఒక్కటే చెప్తోంది వాళ్ళు చాలా చక్కటి ప్లాన్ తోటి ఉన్నారు అనేటువంటిది. ఆఫ్ కోర్స్ క్రిస్ మారిస్ ఎనీ టైమ్ హీఈస్ ఎ గుడ్ ఆల్రౌండర్, సౌత్ ఆఫ్రికన్, వెరీ గుడ్ యూస్ఫుల్ బ్యాట్స్మెన్ ఆల్సో. మామూలుగానే అతనిది 101 స్ట్రైక్ రేటు 1 డేలో కనుక చూసినట్లు అతను జాతీయ జట్టుకు గమనించినప్పుడు. బట్ వేరాజ్ ఐపీఎల్కి వచ్చేటప్పటికి మాత్రం నిజంగానే అతనిది 157 స్ట్రైక్ రేట్. ఇంత మటుకు 70 మ్యాచెస్ ఆడాడు అతను ఐపీఎల్లో. సో 157 స్ట్రైక్ రేట్ తోటి. సో అది ఒకటి ఆ ఫిగర్స్ తెలియజేస్తున్నాయి ఐపీఎల్ విషయానికి వచ్చేటప్పటికి క్రిస్ మారిస్ ఎంత వాల్యుబుల్ ప్లేయరు అనేటువంటిది. సో ఆ కాంటెస్ట్లో కూడా అతనికి అంత పోటీ వచ్చింది. ఫైనల్గా ఆఫ్ కోర్స్ రాజస్థాన్ రాయల్స్ దే వన్ ఇన్ ది బిడ్. స్టోక్స్, ఆర్చర్, బట్లర్ ఈ ముగ్గురు ఉన్న ఆర్ఆర్లో ఈ ప్లేయర్స్ ఇంక్లూజన్ డెఫినెట్గా
శాంసన్కి కలిసి వచ్చే అంశమే కదా. యా ఆఫ్ కోర్స్ ఈసారి మాత్రం కొంచెం టీమ్ సెలక్షన్ కానీ అంటే మంచి ఒక బ్యాలెన్స్డ్ సైడ్ని తీసుకుంది ఆర్ఆర్ అనేటువంటిది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. సో కెప్టెన్ పని మాత్రం కొంచెం ఈజీ చేశారు ఈసారి మేనేజ్మెంట్ ఆక్షన్లో అనేటువంటిది తెలుస్తూనే ఉంది. అదే వాళ్ళ ఎయిమ్ మనం అనుకున్నట్టుగానే కిషోర్ న్యాచురల్గానే ఒక్కసారి ఫస్ట్ టైం ఛాంపియన్, ఆ తర్వాత ఎప్పుడూ కూడా కనీసం ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా కూడా రీచ్ కాలేకపోయారు. అంటే ఈవెన్ స్మిత్ లాంటి వాళ్ళని తీసుకున్నా కూడా దాన్ని రీచ్ కాలేకపోయారు. సో ఈసారి మాత్రం ఎట్లయినా సరే మళ్ళీ సెకండ్ టైం ఛాంపియన్స్ అనిపించుకోవాలనేటువంటిది ఆన్ పేపర్ అయితే మాత్రం కనబడుతోంది. కప్పు మనదే అని ప్రతిసారి ఆర్సీబీ అభిమానులు ఆశిస్తూ ఉంటారు. గ్రేట్ డిసప్పాయింట్మెంట్ ఇప్పటివరకు ఐపీఎల్లో ఆర్సీబీ హిస్టరీ చూస్తే కరెక్ట్. కానీ ఈసారి మ్యాక్స్వెల్ తర్వాత కైల్ జెమిసన్ ఈ ఇద్దరిని కూడా ఆల్మోస్ట్ 29.55 కోట్లు పెట్టి కొన్నారు. మ్యాక్స్వెల్ను కొనడము తర్వాత జెమిసన్ని టీంలోకి తీసుకోవడం ఎలా చూస్తారు? జెమిసన్ ఆఫ్ కోర్స్ హీఈస్ ఎ టాల్, ఐ థింక్ ఉన్నటువంటి ప్లేయర్ ప్రజెంట్ క్రికెటింగ్ ఫ్రెటర్నిటీలోనే ద టాలెస్ట్ వన్ అనుకుంటాను. 6 feet 8 inches 6.8 సో ఫీట్. సో కాబట్టి న్యాచురల్గా ఆ హైట్ తోటి కూడా పేస్ జనరేట్ చేసేటువంటిది ఉంటుంది. అలాంటి హైట్ తోటి ఒకసారి కనుక గుడ్ లెంత్ ఆర్ షార్ట్ ఆఫ్ గుడ్ లెంత్ ఈవెన్ యార్కర్స్ లేకపోతే బ్లాక్ హోల్లో వేసినా కూడా బ్యాట్స్మెన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రిప్లై టు దట్. ఎట్లా ఆడాలి అనేటువంటిది యార్కరే వేయాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ ఇఫ్ హీ బౌల్స్ ఎట్ ది బ్లాక్ హోల్ న్యాచురల్గానే బ్యాట్స్మెన్ తడబడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ యాంగిల్లో జేమిసన్ని అతను వాళ్ళు ఆర్సీబీ పట్టుబట్టి కొన్నట్టుగా కనబడుతోంది. మ్యాక్స్వెల్ని మాత్రం కొంచెం సర్ప్రైజ్ నిజంగానే. మ్యాక్స్వెల్ని వదిలేసినటువంటిది ఆఫ్ కోర్స్ ఆన్ హిస్ డే హీఈస్ ఏ మ్యాచ్ విన్నర్ కాదనట్లేదు. అట్లాగనే ప్రజెంట్ కూడా ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో కనుక చూసినట్లయితే థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఆల్రౌండర్స్ జాబితాలో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. సో కాబట్టి మ్యాక్స్వెల్లో ఉండేటువంటి ఆటని తక్కువ చేయడం అనేటువంటిది కాదు. కానీ లాస్ట్ 1 year నుంచి అతను అంత ఫామ్లో అయితే లేడు. ఈవెన్ లాస్ట్ ఇయర్ మాత్రం అయితే అతను చాలా ఆర్ఆర్కి నిజంగానే ఒక పీడకలుగానే మిగిలాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. 10.75 crores పెట్టి అతన్ని కొనుక్కుంటే అతను చేసినటువంటిది కేవలం 109 runs. సో అందుకనే వదిలేశారు వాళ్ళు. సో అట్లాంటిది మళ్ళీ మ్యాక్స్వెల్ మీద అంత నమ్మకాన్ని ఉంచి కొన్నారు అనేటువంటి దానికి ఒక రీజన్ ఏం కనబడుతోంది అంటే కనుక అఫ్కోర్స్ పడిక్కల్ ఈజ్ ఏ న్యూ ఫైండ్ టు బెంగళూరు. దట్స్ ట్రూ. లాస్ట్ ఇయర్ కూడా అతను ప్రూవ్ చేశాడు. బెంగళూరు సాధించినటువంటి విజయాల్లో పడిక్కల్ పాత్ర చాలా ప్రముఖంగా ఉంది డెఫినెట్లీ. సో అతన్ని మినహాయిస్తే కనుక డివిలియర్స్ అండ్ కోహ్లీ అంటే ఈ ముగ్గురిని కనుక ఒకవేళ త్వరగా అవుట్ అయ్యేట్లయితే మిడిల్ ఆర్డర్ చాలా తడబడుతూ ఉంది. లాస్ట్ ఎడిషన్లో కూడా చూసాం మనం. సో కాబట్టి అందుకని మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం మ్యాక్స్వెల్ మీద పోటీ పడి మ్యాక్స్వెల్ని సొంతం చేసుకున్నారేమో, అందుకనే అతని మీద అంత పెట్టుబడి పెట్టారేమో అనేటువంటిది. అఫ్కోర్స్ హీఈస్ యూస్ఫుల్ స్పిన్నర్ కూడా. అవసరమైతే న్యూ బాల్ని కూడా వేయగలడు. అంటే ఫస్ట్ ఓవర్ని అతను బౌల్ చేయగలిగినటువంటి వ్యక్తి. సో ఆ రకంగా బ్రేక్ త్రూలు అందించగలడు. హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్. ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే ఐసీసీ ర్యాంకింగ్స్లో T20 ర్యాంకింగ్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఆటగాడిని ఎప్పుడూ కూడా తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో వీటన్నిటి కారణంతో మ్యాక్స్వెల్కి అంత రేట్ పలికిందేమో అనుకోవాలి. పర్టికులర్గా మిడిల్ ఆర్డర్ని స్ట్రెంగ్తెన్ చేయడం. మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే డానియల్ క్రిస్టియన్ను కూడా తీసుకున్నారు 4.8 crores పెట్టి. అంటే ఆల్రౌండర్స్ని ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకొని డెఫినెట్గా ఆ మిడిల్ అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్ని స్టేబిలైజ్ చేసుకోవడానికే ఆర్సీబీ ప్రయత్నం చేసింది అనుకోవాలా? యా కరెక్టే. అది తర్వాత ఒక చహర్ని కనుక పక్కన పెట్టేట్లయితే మామూలుగానే ఆర్సీబీ బౌలింగ్ ఎప్పుడు కూడా అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ డేల్ స్టైన్ని ట్రై చేశారు, ఉమేష్ యాదవ్ని ట్రై చేశారు. సో టోటల్గా వాళ్ళు వీళ్ళు చాలా యూస్ఫుల్ బౌలర్లు అనేటువంటి ఒక నమ్మకంతో జట్టులోకి తీసుకున్నా కూడా ఆ రకమైనటువంటి రిజల్ట్ని వాళ్ళు డెలివర్ చేయలేకపోయారు. సో అందుకని ఈసారి మోరార్లెస్ వాళ్ళు ఎక్కువగా ఆల్రౌండర్ల మీద దృష్టి పెట్టినట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే బౌలింగ్ను కూడా ఆర్సీబీ స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అది కూడా ఒక కారణం కావచ్చు. క్రిస్టియన్ కావచ్చు, లేకపోతే మ్యాక్స్వెల్ని వాళ్ళని కూడా తీసుకోవటం అనేటువంటిది. సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ద మోస్ట్ కూలెస్ట్ ఫ్రాంచైజ్ ఇన్ ద ఐపీఎల్ మినీ యాక్షన్ అని చెప్పుకోవాలి. కేదార్ జాదవ్ని 2 కోట్లకు తీసుకున్నారు. అలాగే ముజిబుర్ రెహమాన్ని 1.5 crores తీసుకున్నారు. సో వాళ్ళ బేసెస్ అన్నీ కవర్ అయ్యాయి అనుకోవచ్చా? మామూలుగానే అసలు ఇప్పటిదాకా ఉన్నటువంటి 8 జట్లలో చూస్తే కనుక ఎక్కువ ఇబ్బంది ఏమీ లేకుండా చాలా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉన్నటువంటి సైడ్ ఎప్పుడు కూడా ఎస్ఆర్హెచ్. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. అఫ్కోర్స్ ప్రతిసారి ఛాంపియన్ అవ్వాలి లేకపోతే కప్పు కొట్టలేదు ఏంటి, ముంబై లాగా 5 సార్లు ఎందుకు విన్నర్ కాలేదు, 6 సార్లు ఎందుకు విన్నర్ కాలేదు అనేటువంటిది ఇట్స్ సపరేట్ టాపిక్. బట్ ఓవరాల్గా గమనించినట్లయితే డెఫినెట్గానే
SRH is more balanced side. Warner, Kane Williamson. సో ఇట్లాంటి ఫారెన్ ఇది అఫ్ కోర్స్ భువి ఇస్ దేర్, పర్టికులర్గా అఫ్ కోర్స్ రషీద్ ఖాన్ ఇస్ దేర్, కాబట్టి నబీ ఇస్ దేర్. సో కాబట్టి ఇలాంటి ఇదిలో అలాగనే శుభం గిల్. సో ఇట్స్ ఎ గుడ్ సైడ్. ఈవెన్ శ్రీవత్స్ గోస్వామి, జేసన్ హోల్డర్ ఇస్ దేర్ అఫ్ కోర్స్ లాస్ట్లో ఎంటర్ అయినా కూడా టీంలోకి జాయిన్ అయినా కూడా అతను ఒంటి చేత్తో విజయాలను అందించాడు యాజ్ ఎ బౌలర్ అండ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో. సో కాబట్టి ఆ రకంగా ఓవరాల్గా చాలా బలంగా ఉన్నటువంటి జట్టు. కాబట్టి వాళ్ళు పెద్దగా ప్లేయర్స్ని ఇంకా ఇంక్లూడ్ చేసుకోవాలి, ఒకవేళ కొనుక్కున్నా కూడా వాళ్ళని 11లో అకామిడేట్ చేయగలమా లేదా అనేటువంటిది డౌట్ఫుల్లే. సో అందుకనే చాలా క్యాలిక్యులేటెడ్గానే వాళ్ళు ఈసారి ఆక్షన్లో పాల్గొన్నట్టుగానే కనబడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వద్దాం. ఇట్ వాజ్ ఎ వెరీ డిసప్పాయింటింగ్ సీజన్ దే హ్యాడ్ లాస్ట్ ఇయర్. కరెక్ట్. మోయిన్ అలీ వాళ్ళకున్న ఒకే ఒక ఓవర్సీస్ ప్లేయర్ స్లాట్ 7 కోట్లకి అతన్ని తీసుకున్నారు. మొన్న టెస్ట్లో అతను కొట్టిన సిక్సర్లు, అతను సాధించిన 8 వికెట్లు ఏమన్నా మొయిన్ అలీకి హెల్ప్ చేశాయా? ఎప్పుడు కూడా లేటెస్ట్ ఫామ్ ఏంటి అనేటువంటిదే ఏ ఫ్రాంచైజీ అయినా కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ యాంగిల్లో డెఫినెట్గానే మొయిన్ అలీ అతనికి ఆ చెన్నై టెస్ట్, సెకండ్ టెస్ట్ చాలా ఉపయోగపడింది అనుకోవచ్చు. 8 వికెట్లు తీశాడు. అలాగనే ఆఫ్ కోర్స్ 18 బాల్స్లో 44 రన్స్. ఈవెన్ అశ్విన్ని, అక్షర్ పటేల్ని కూడా వాళ్ళిద్దరూ మిగిలినటువంటి బ్యాట్స్మెన్ని డ్యాన్స్ ఆడిస్తే మొయిన్ అలీ ఈ ఇద్దరు బౌలర్లోనే డ్యాన్స్ ఆడించాడు, 6లు కొట్టి. అక్షర్ పటేల్ వరుసగా 3 6లు కొట్టాడు. అదే. సో కాబట్టి ఇది కూడా అంటే మొయిన్ అలీ ఎప్పుడు కూడా అటు ఓపెనింగ్ నుంచి మొయిన్ అలీలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఓపెనర్గా నుంచి అట్లాగనే నెంబర్ 11 దాకా హీ కెన్ బ్యాట్ ఎట్ ఎనీ పొజిషన్. సో అది నిజంగానే చాలా చాలా యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది ఏ జట్టుకైనా కూడా. అంటే జట్టు కూర్పుని చూసుకునేందుకు ఒకవేళ కనుక ఓపెనింగ్ స్లాట్ దెబ్బతింది, ఓపెనర్లు క్లిక్ అవ్వట్లేదు అనుకున్నట్లయితే ఇమీడియట్ రీప్లేస్మెంట్గా కనబడుతూ ఉంటాడు. సో ఇట్లాంటిది. సో ఎనీవే ఈజ్ ఏ బౌలర్. సో ప్లస్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. అది ఎప్పుడు కూడా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం ఏ జట్ అయినా ప్రయత్నిస్తూ ఉంటుంది. సో అట్లాంటి వీటన్నిటిని, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ కలిపి మొయిన్ అలీ కోసం అంత పోటీ ఉంది అని చెప్పేసి 7 crores మొయిన్ అలీ న్యాచురల్గానే బహుశా అతను కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు నాకు 7 crores పలుకుతాయి అనేటువంటిది. సో ఆ యాంగిల్లో ఇక్కడ మాత్రం చెన్నై నిజంగానే వాళ్ళ యొక్క రియల్ బ్రెయిన్ని వాడిందేమో అనేటువంటిది అఫ్కోర్స్ చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఆల్రౌండర్ బ్రావోన్ కూడా అవసరమైతే రీప్లేస్ చేసే సత్తా ఉన్న ఆటగాడిగా మొయిన్ అలీని చూసారేమో. కరెక్ట్. యు ఆర్ రైట్. బట్ కాకపోతే బ్రావో అంత యాక్టివ్ ఫీల్డర్ కాదు. ఓకే. ఆ ఫీల్డింగ్ ఆస్పెక్ట్లో మాత్రం మొయిన్ అలీకి ఆ వీక్ లింక్ అనేటువంటిది ఉంది. బట్ అదర్వైజ్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ అండ్ యాజ్ ఎ బౌలర్ హీఈస్ ఎనీ టైమ్. బ్రావోలాగా మంచి డాన్సర్ కూడా కాదేమో. కృష్ణప్ప గౌతమ్ విషయానికి వద్దాము. 9.25 crores అన్క్యాప్డ్ ప్లేయర్. ఇట్స్ ఎ రికార్డ్ ఇన్ IPL's హిస్టరీ. ఎలా చూడాలి ఈ పర్టికులర్ అంటే పికింగ్ అప్ కృష్ణ గౌతమ్ని? కర్ణాటక డొమెస్టిక్ సీజన్లో మాత్రం డొమెస్టిక్లో కర్ణాటక కృష్ణప్ప గౌతమ్ ఈస్ డూయింగ్ రియల్లీ వెల్. ప్లస్ అలాగనే 2020 ఫార్మేట్లో ఒక హాఫ్ సెంచరీ ఉన్నటువంటి వాడు, అది కూడా నెంబర్ 7 బ్యాటింగ్ వచ్చి. సో కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అఫ్కోర్స్ హీ ఈజ్ వెరీ యూస్ఫుల్ బౌలర్, నో డౌట్. అలాగనే ఈ కర్ణాటక ప్రీమియర్ లీగ్ ఏదైతే ఉందో దాంట్లో కూడా అతను సత్తా చాటినటువంటిది. నేచురల్గానే చాలామంది ఆటగాళ్ళు, ఈవెన్ ఇప్పుడు నటరాజన్ లాంటి వాళ్ళ ఆటగాళ్ళు కూడా TNPL తమిళనాడు ప్రీమియర్ లీగ్ నుంచి ఫోకస్ అయినటువంటి వాళ్ళు. అలాగనే కృష్ణప్ప గౌతమ్ కర్ణాటక ప్రీమియర్ లీగ్ నుంచి ఫోకస్ అయినటువంటి వాళ్ళు. సో అక్కడ ఉండేటువంటి ఫాము, అక్కడ ఉండేటువంటి ప్రదర్శన అంటే లిమిటెడ్ ఓవర్ వెర్షన్లో 2020 వెర్షన్లో అతని యొక్క ప్రదర్శన ఎలా ఉంది అంటే లాస్ట్ 4 years నుంచి కూడా చాలా కన్సిస్టెంట్గా ఉన్నటువంటిది. సో ఇది బహుశా వాళ్ళని అతను కృష్ణప్ప గౌతమ్ మీద అంతా వెచ్చించడానికి, ఏకంగా 9.25 అన్క్యాప్డ్ ప్లేయర్ మీద వెచ్చించడానికి మొగ్గు చూపు ఉండొచ్చు కాక. మీరు ఇందాక ఇంకో మాట చెప్పారు, కృష్ణప్ప గౌతమ్ని బజ్జీ అని పిలుస్తారని. కాకపోతే హర్భజన్ సింగ్ని రీప్లేస్ చేయడం అన్నది యాదృచ్ఛికం అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్ నిజంగానే కృష్ణప్ప గౌతమ్ నిక్నేమ్ బజ్జీని CSK వదులుకుంది, మన టర్బనేటర్ని. ఓకే. సో ఆ ఇదిలో బజ్జీ రీప్లేసెస్ బజ్జీ అనేటువంటిది కామెంటేటర్స్ కూడా చాలా ఈజీ అవుతుంది చెప్పడానికి. ఆ రకంగా నిజంగానే ఇది కొంచెం ఒక్కొక్కసారి ఇట్లా మనం అనుకున్నటువంటి కాకతీయంగా జరిగేటువంటివి అయినా కూడా ఇట్స్ ఎ రియల్లీ ఫన్నీ ఫ్యాక్టర్స్. సో చెన్నై అన్ని బేసెస్ కవర్ అయ్యాయా, లేదంటే రైనా రీఎంట్రీ మళ్ళీ ఇట్స్ గోయింగ్ టు బి ఎ గ్రేట్ థింగ్ ఫర్ దెమ్? రైనా ఎప్పుడు కూడా ప్లస్ పాయింటే. అసలు రైనా అంటేనే మిస్టర్ IPL అనేటువంటి పేరు పడినటువంటి చిన్న తల. కాబట్టి రైనా ఇంక్లూషన్ ఎప్పుడు కూడా చెన్నైకి బలమే. రైనా లేని లోటు చాలా స్పష్టంగా కనబడింది లాస్ట్ ఎడిషన్లో.
ఏసీ క్యాచింగ్ అప్ అవుతున్నా కూడా రైనాలో ఉన్నటువంటి ఫీల్డర్ ఎక్కడికి పోలేదు. అదే రకమైనటువంటి షార్ప్ ఫీల్డింగ్ ఉంది అతనిలో. అవసరమైతే కనుక ఒక 2 ఓవర్లు విరామంలో బౌలింగ్ చేయగలడు. అంటే ఒకవేళ కనుక ఏదైనా రెగ్యులర్ బౌలర్ ఆఫ్ కలర్ అయ్యేట్లయితే కనుక ఆ కోటాన్ని భర్తీ చేయడానికి ఒక 2 ఓవర్లు బౌలింగ్ చేయగలిగినటువంటి వ్యక్తి. కోర్స్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. హీ ఆల్సో కెన్ బ్యాట్ మిడిల్ ఆర్డర్. ఓపెనింగ్ అనే కాదు, అవసరమైతే కనుక నెంబర్ 3, నెంబర్ 4లో కూడా ఈక్వేషన్స్ని బట్టి, అప్పుడు ఉండేటువంటి పిచ్ కండిషన్స్ని దాన్ని బట్టి ఒకవేళ చేయాల్సి వస్తే కనుక అతను మిడిల్ ఆర్డర్లో ఉంటే బాగుంటుంది మేనేజ్మెంట్ ఆలోచించి. అంటే ఏ పావుని ఎప్పుడు కదపాలి అనుకున్నా కూడా సరిగ్గా ఉపయోగపడగలిగినటువంటి వ్యక్తి ఆటగాడు సురేష్ రైనా. సో సురేష్ రైనా రావటం అనేటువంటిది ఇట్స్ డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్ టు సిఎస్కే. సో ధోనికి ఒక ట్రంప్ కార్డ్ అనమాట. అయితే ఫాఫ్ డూప్లెసీ కూడా టెస్ట్ మ్యాచెస్ నుండి రిటైర్ అయినట్టు ప్రకటించాడు. అది కూడా సిఎస్కే కలిసి వచ్చే అంశమేనా? ఇప్పుడు పర్టికులర్గా తన ఫోకస్ అంతా కూడా ఈ 2020 మీద. ఇప్పుడు అఫ్కోర్స్ ఇమ్మీడియట్గా అతను ఐపీఎల్ఏ ఆడుతూ ఉంటాడు. అతను రిటైర్మెంట్ దాంట్లో కూడా ప్రెస్ నోట్లో కూడా చెప్పినటువంటిదే అది. నేను ఐ వాంట్ టు మోర్ ఫోకస్ ఆన్ ది లిమిటెడ్ ఓవర్స్ వెర్షన్, పర్టికులర్గా 2020 మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనుకుంటున్నాను అనేటువంటిది. ఎందుకంటే ఈ ఏడాది ఎట్లాగో 2020 వరల్డ్ కప్ కూడా ఉంది. సో సౌత్ ఆఫ్రికా జట్టుకి ఆలోచిస్తే కనుక డెఫినెట్గా అది ఎప్పుడు కూడా వాళ్ళకి అందరినీ ద్రాక్షలాగానే ఉంది. ఎట్లాగైతే ఆర్సీబీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఐపీఎల్ అందరి ద్రాక్షలాగుంది అనేటువంటిది అంటూ ఉంటామో, ఐసీసీ ఈవెంట్ అయినప్పటికీ పాపం నిజంగానే దే ఆర్ హైలీ టాలెంటెడ్ సౌత్ ఆఫ్రికా, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఎందుకునో వాళ్ళకి అది ఎప్పుడు దూరంగానే ఉంటుంది. డక్వర్త్ లూయిస్ ఒక్కోసారి అడ్డం పడుతూ ఉంటుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్స్. సో కాబట్టి నిజంగానే ఆ రకంగా టెస్ట్ ఫామ్ నుంచి, అంటే లాంగర్ వెర్షన్ నుంచి రిటైర్ అయిపోయి ఓన్లీ 2020 మీద డూప్లెసీ కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకున్నటువంటిది సిఎస్కేకి పెట్టని కోటలాగానే ఉంటుంది. ఒక కొండంత బలం అనే చెప్పుకోవాలి. సో జడ్డు కూడా ఇంజరీ నుండి తిరిగి వస్తే కనుక సిఎస్కే డెఫినెట్లీ మళ్ళీ ఒకప్పటి సిఎస్కే లాస్ట్ ఇయర్ ఎడిషన్ని చూసి నిజంగానే చాలామంది బాధపడ్డారు. ఎందుకంటే మిగిలినటువంటి జట్లన్నిటికన్నా కూడా సిఎస్కేకి ఉన్నంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ మేబీ ఒకే ఒక్క వ్యక్తి దాన్ని అంతటినీ క్యారీ చేసేటువంటిది ధోని ఒక్కడే కావచ్చు కాక. బట్ ధోని ఓడిపోయాడు అంటే కనుక కొన్ని కోట్ల హృదయాలు బాధపడేటువంటి సంగతి మనం చూస్తూనే ఉంటాము ఇండియాలో. సో అలాంటి ఇది ఉన్నటువంటి ధోని నాయకత్వం వహిస్తున్నటువంటి సిఎస్కే మళ్ళా తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందేమో ఈ కాంబినేషన్ తోటి అని చెప్పేసి మాత్రం అనుకోవచ్చు. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుందాం చందు. స్టీవ్ స్మిత్ 2.2 crores, ఉమేష్ యాదవ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బాయ్స్ అని చెప్పొచ్చు, 1 crore. టామ్ కరన్ దే బాట్ ఫర్ 5.25 crores. ఢిల్లీ బ్యాటింగ్ అబ్సల్యూట్లీ స్ట్రెంథన్డ్గా ఉంది. అండ్ స్మిత్ ఇంక్లూజన్ ప్లస్ ఉమేష్ యాదవ్ అండ్ టామ్ కరన్స్ ఇంక్లూజన్, వీటిని ఎలా చూడాలి? టామ్ కరన్ ఇస్ ఏ గుడ్ ఆల్రౌండర్. టామ్ కరన్ ఫస్ట్ ఉమేష్ కన్నా కూడా మనం టామ్ కరన్ గురించి మాట్లాడుకున్నట్లయితే కనుక నెంబర్ 6, నెంబర్ 7 పొజిషన్స్లో అద్భుతమైనటువంటి బౌలర్. నిజంగానే ఢిల్లీ బలమంతా కూడా బ్యాటింగే అనుకున్నా కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మీకు ఒకసారి శిఖర్ ధావన్ లేకపోతే ఓపెనింగ్ స్లాట్ ఫెయిల్ అయిపోయి శ్రేయస్ అయ్యారు, రిషబ్ పంత్ ఇంతటి బలమైనటువంటి బ్యాటింగ్ డెప్త్ ఉన్నా కూడా వాళ్ళు కనుక ఫెయిల్ అయితే ఏంటి మిడిల్ ఆర్డర్ ఎంత డొల్లగా కనబడింది అనేటువంటిది మనకి చాలా స్పష్టంగా కనబడింది. సో ఆ యాంగిల్లో ఆలోచించినప్పుడు టామ్ కరన్ ఐ థింక్ హీ విల్ బీ ఇన్ ది అన్ని మ్యాచ్ల్లో కూడా 5 and 11లో కూడా ఉండేటువంటి అవకాశం కూడా కనబడుతోంది ఇప్పుడున్నటువంటి ఆన్ పేపర్ ఢిల్లీ టీంని కనుక గమనించినట్లయితే. అట్లాగనే మీరు అన్నట్టు అఫ్కోర్స్ స్మిత్ ఈజ్ ఎనీ టైమ్ చాలా ఆహ్వానించదగినటువంటి బ్యాట్స్మెన్నే. ఈవెన్ పర్టికులర్గా అఫ్కోర్స్ ఐ ఎంజాయ్ స్మిత్ బ్యాటింగ్, పర్టికులర్గా అతని యొక్క స్టాన్స్, ముఖ్యంగా చంద్రపాలకులు అలాగనే స్మిత్, వీళ్ళ స్టాన్స్ ఏంటి అనేటువంటిది అర్థం కాదు. సో కాబట్టి అంటే బౌలర్ని ఎప్పుడూ కూడా ఒక కన్ఫ్యూజన్లోకి నెట్టగలిగినటువంటి ఆటగాళ్ళు వీళ్ళు. సో స్మిత్ చేరిక కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కళ నెరవేరేయడానికి ఒక మార్గాన్ని సుగమం చేసిందేమో, మార్గాన్ని కనీసం బాటల్ని పరిచిందేమో అని చెప్పేసి అనుకోవచ్చు. లెట్స్ హోప్ దిస్ ఐపీఎల్ కుడ్ బ్రింగ్ దెమ్ దట్ లక్. కింగ్స్ 11 పంజాబ్, అఫ్ కోర్స్ పంజాబ్ కింగ్స్ అందాం ఇప్పుడు. జై రిచర్డ్సన్ 14 crores, రైలీ మెరడిత్ 8 crores. ఇద్దరు ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్. పంజాబ్ కింగ్స్ ఖచ్చితంగా ఒక స్ట్రాటజీతోనే ఈ ఆప్షన్లో పాల్గొందా? లాస్ట్ ఇయర్ ఓన్లీ కేఎల్ రాహుల్ అండ్ మయాంక్ అగర్వాల్ ఇద్దరే మొత్తం భారాన్ని మోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే వాళ్ళు ఎంత స్కోర్ కొట్టినా కూడా తర్వాత యాక్చువల్గా మీకు అంటే బౌలింగ్లో ఆ డెప్త్ లేకపోయేటప్పటికీ నిజంగానే కొంత బేలతనం కనబడింది. సో ఎప్పుడైతే ఇద్దరు ఫాస్టెస్ట్ అంటే
వాళ్ళు మినిమమే 140+ బౌలింగ్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటిది. సో ఇట్లాంటి బౌలర్లను తీసుకోవటం డెఫినెట్గానే కింగ్స్ 11 పంజాబ్ కూడా ఒక స్ట్రాటజీ తోటి, అంటే లాస్ట్ ఇయర్ మనం ఎక్కడ వెనకబడ్డాము, మన యొక్క వీక్ లింక్ ఏంటి అనేటువంటిది సరిగ్గా స్టడీ చేసి ఈసారి ఆక్షన్లో పాల్గొన్నట్టుగానే ఉంది. ఇంగ్లాండ్ షార్ట్ ఫార్మాట్ సక్సెస్ఫుల్ ప్లేయర్ డేవిడ్ మాలన్ 1 crore, తర్వాత ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ హెన్రిక్స్ ఇతన్ని 4.2 crores. అంటే మిడిల్ ఆర్డరు తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్స్ ఈ రెండింటి కన్సాలిడేట్ చేసే ప్రయత్నం. ఎందుకంటే క్రిస్ గేల్కి సంబంధించినంత వరకు మనం లాస్ట్ ఇయర్ చూసాము. సో ఈ ఇద్దరు ఇంక్లూజన్ డెఫినెట్గా ఫారిన్ ప్లేయర్స్ కంట్రిబ్యూషన్ పర్టికులర్గా డీసీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అది ఫుల్ఫిల్ కావడానికి అవకాశాలు కనబడుతున్నాయా? కరెక్టే, కానీ డేవిడ్ మెలన్ 1 crore కొనడం అనేటువంటిది నాకు కొంచెం ఆశ్చర్యాన్ని గురించింది. ఈవెన్ బిగ్ బ్యాష్ లీగ్లో కూడా డేవిడ్ మెలన్ ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్, అలాగే ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో కూడా హీజ్ ఆన్ ద టాప్. సో అలాంటి ఒక విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్కి మిగిలినటువంటి పోటీ రాకపోవటం ఏంటి అనేటువంటిది నాకు ఆశ్చర్యాన్ని ఇచ్చింది. ఒక రకంగా దే ఆర్ వెరీ లక్కీ టు బై హిమ్. సో దట్స్ ఏ గుడ్ సైన్ ఫర్ దెమ్. సర్ప్రైజింగ్లీ అఫ్ కోర్స్ ఫామ్ పరంగా చూస్తే కనుక పెద్ద సర్ప్రైజ్ అనుకోవడానికి అవకాశం లేదు. షారూక్ ఖాన్ 5.25 crores పంజాబ్ కింగ్స్ కొనుక్కుంది. ఎలా చూడాలి? వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ షారుఖ్ ఖాన్ ఏంటంటే అఫ్కోర్స్ యంగ్ బడ్ తమిళనాడు. నిజంగా తమిళనాడు ఈసారి ముస్తక్ అలీ ట్రోఫీ గెలిచింది అంటే దానికి కారణం ఏంటంటే డెఫినెట్గా షారుఖ్ ఖాన్ యొక్క కాంట్రిబ్యూషన్. దినేష్ కార్తిక్ అఫ్కోర్స్ హీ లెడ్ హిస్ సైడ్ ఇన్ పర్ఫెక్ట్ వే. బట్ ఒక 11 సంవత్సరాల తర్వాత మళ్ళా తమిళనాడు ముస్తక్ అలీ ట్రోఫీని గెలవగలిగింది అంటే దానికి కారణం షారుఖ్ ఖాన్. యంగ్ ప్లస్ అడ్వాంటేజ్ ఏంటంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. దానివల్ల ఏంటంటే దినేష్ కార్తిక్ మీద బర్డెన్ అనేటువంటిది తగ్గుతుంది. సో ఈ యాంగిల్లో అతని మీద న్యాచురల్గానే ఎప్పుడైతే అతను ముస్తక్ అలీ ట్రోఫీలో అతని యొక్క ప్రదర్శన చూసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డెఫినెట్గా అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఈసారి షారుఖ్ ఖాన్ని చాలా ఎక్కువ ధరకే కొంటారు అనేటువంటిది. బట్ 5+ అనేటువంటిది మాత్రం కొంచెం ఆశ్చర్యాన్ని గురిచేసింది. మేబీ ఐ ఎక్స్పెక్టెడ్ 2.5కి వెళ్తాడేమో అని చెప్పేసి అనుకున్నాను నేను. బట్ అతని బేస్ ప్రైస్నే దాటిపోయి కొన్ని రెట్ల ఎక్కువగా అతనికి రావడం అనేటువంటిది లాస్ట్ ఇయర్ మనం సిరాజ్ని ఏ రకంగా అయితే అనుకున్నామో, సిరాజ్ని ఆర్సీబీ కొన్నప్పుడు ఏ రకంగా అనుకున్నామో, అంటే కృష్ణప్ప గౌతమ్ అఫ్కోర్స్ అతని గురించి మనం మాట్లాడుకున్నాం. అన్క్యాప్డ్ ప్లేయర్ 9.25కి వచ్చాడు, అదెట్స్ డిఫరెంట్. బట్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అంత రేట్ పలికినటువంటిది మాత్రం షారుఖ్ ఖాన్. సో షారుఖ్ ఖాన్ ప్రిన్స్ ఖాన్గా మాట్లాడేమో ఈ ఐపీఎల్లో చూద్దాము. కాకపోతే ఇప్పుడు బట్ అంటే ఒక్కొక్కసారి ఇట్లాంటివి మనం సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు, యాక్చువల్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బట్ మొత్తం వాటిని నిరాశపరిచాడు. అట్లాంటిది కాకుండా ఇక్కడ నిరాశ గురించి కాకుండా నేను పాజిటివ్ యాంగిల్లోనే మాట్లాడుతున్నాను. యంగ్ షారుఖ్ ఖాన్ కెన్ బికమ్ ఎ ప్రిన్స్ ఖాన్ ఇన్ ఫ్యూచర్ ఫర్ ది ఐపీఎల్. అంటే నేను బట్ కింగ్ ఖాన్ టీం గురించి మాట్లాడుకుందాం. ఓకే, కింగ్ ఖాన్ డెఫినెట్గా తన డెసిషన్సే టీమ్ సెలెక్షన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. షకీబ్ అల్ హసన్ 3.2 crores, దట్ వాజ్ ద బిగ్గెస్ట్ బై ఫ్రమ్ కేకేఆర్. ఎలా చూడాలి? షకీబ్ అల్ హసన్ బంగ్లాదేశ్ ఆల్రౌండర్. అఫ్కోర్స్ లాస్ట్ ఇయర్ అతను 1 year బ్యాన్లో ఉన్నాడు కాబట్టి అంత రెగ్యులర్ మ్యాచ్ ప్రాక్టీస్ అతనికి లేకపోవచ్చు. బట్ ఎనీ టైం ఈవెన్ ఎస్ఆర్హెచ్కి ఆడినప్పుడు కూడా షకీబ్ అల్ హసన్ యొక్క ప్రదర్శన అటు బ్యాట్ తోటి బాల్ తోటి ఎలా చేశాడు అనేటువంటిది వెరీ గుడ్ ఆల్రౌండర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. సో షకీబ్ అల్ హసన్ లాంటి ఒక ఆల్రౌండర్ని ఒక టైంలో అంటే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో కూడా నెంబర్ 2, నెంబర్ 3లో కన్సిస్టెంట్గా ఆ స్థానాన్ని మెయింటైన్ చేయగలిగినటువంటి ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్. సో అలాంటి వ్యక్తి చేరటం అనేటువంటిది కేకేఆర్కి నిజంగానే చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ఆండ్రీ రసెల్, సునీల్ నారాయణ్ ఈ ఇద్దరిలో ఎవరు రాణించకపోయినా సరే షకీబ్ యాజ్ ఎ బ్యాకప్ అలా చూసారా కేకేఆర్? కరెక్టే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ సునీల్ నరేన్ అనుకునే ఎక్స్పెక్టేషన్స్ని అందుకోలేకపోయాడు. చాలాసార్లు అతను చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. మామూలుగా అయితే కనుక అసలు ఐపీఎల్ హిస్టరీలోనే సునీల్ నరేన్ విల్ బీ ది వన్ ఆఫ్ ది ఎకానమిక్ బౌలర్. సో అలాంటిది లాస్ట్ ఎడిషన్లో అతను హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఏ ఎక్స్పెన్సివ్ బౌలర్. ప్లస్ వికెట్స్ కూడా అతను తీయలేదు. రషీద్ ఖాన్ విషయానికి వచ్చేటప్పటికి వికెట్ తీయకపోయినా కానీ హీఈస్ వెరీ వెరీ ఎకానమిక్ బౌలర్. సో అందుకనే ఎస్ఆర్హెచ్ విజయాలు సాధించగలుగుతోంది రషీద్ ఖాన్ని పెట్టుకొని. అదే కేకేఆర్ విషయానికి వచ్చేటప్పటికి అది జరగట్లేదు. సో అందుకని ఆ యాంగిల్ అవసరమైతే కనుక సునీల్ నరేన్ అక్కడికి ఓపెనింగ్ స్లాట్లో అంటే అతను బౌలర్గా ఉపయోగపడట్లేదు కాబట్టి ఒక పించ్ హిట్టర్గా, ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్గా అతన్ని ఓపెనర్గా పంపించి ఏదో బిగ్ బ్యాష్లో సక్సెస్ అయ్యాడు కదా అని ఇక్కడ కూడా అదే ప్రయోగం చేయబోయారు. అట్స్ టోటలీ ఫెయిల్యూర్. సో వీటన్నిటి దృష్టిలో ఒక రియల్ జెన్యూన్ ఆల్రౌండర్ కావాలి అనేటువంటి ఆ లోటు చాలా స్పష్టంగా కనబడింది కాబట్టి కేకేఆర్
దే గాన్ ఫర్ సకిబుల్ హసన్. ఇట్స్ ఎ గుడ్ మూవ్ ఇన్ ఫ్యాక్ట్. Pawan Negi was brought for his base price 50 lakhs. Do you think it's a good buy for KKR? లక్కీనే. పవన్ నేగికి వ్యక్తిగతంగా అది అంత కాకపోవచ్చు, బట్ కేకేఆర్ విషయానికి మాత్రం ఇట్స్ ఏ గుడ్ బై. పవన్ నేగి అఫ్కోర్స్ ఇప్పుడు అతను డొమెస్టిక్ క్రికెట్ కూడా సరిగా ఆడట్లేదు, సో కాబట్టి అతని ఫామ్ని అంచనా వేసుకునేటువంటి అవకాశం లేదు. దట్స్ ట్రూ, బట్ హీఈస్ వెరీ గుడ్ ఆల్రౌండర్. సో అందుకని పవన్ నేగిని అంత తక్కువకి తీసుకోగలగడం అనేటువంటిది కేకేఆర్ ఫ్రాంచైజీ లక్కీ అనే చెప్పుకోవాలి. ఫ్రాంచైజీస్ అన్నీ వాళ్ళ హోంవర్క్ చేసి దే వెంట్ ఇన్ టు ద యాక్షన్ విత్ స్ట్రాటజీ అండ్ దే గాట్ వాట్ దే వాంటెడ్. చందు అదే మాట చెప్తున్నారు. ఐపీఎల్ 2021 ఎడిషన్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వెరీ ఎగ్జైటింగ్ వన్ అంటున్నారు చందు. థ్యాంక్స్ చందు, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యాడ్ డాగ్ స్పోర్ట్స్.